అన్నా మన దెబ్బ కాడేపటికి పారిపోయి ఉంటాడన్నా. ఆడదానిలాగా పారిపోతాడో మగాడ్లాగా బరిలోకి దిగుతాడో చూద్దాం. అన్నా దిగాడన్నా. వద్దు అంటే కత్తి పట్టించారు కదరా.
ఎక్కడా 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 రాయ్ 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 బతకండి బతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. బాబు, వాళ్ళు చంపారని మీరేం దిగులు పడద్దు. చచ్చే వరకు మీ వెనకాల మేముంటాం. ఈ సమస్య నాది. దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఈ సమస్యని ఒకలాగా చూశాను. ఇప్పుడు ఇంకోలా చూడబోతున్నారో. ఈ ఇంటి వారసుడుగా అది నా బాధ్యత. మీరందరూ బయలుదేరొచ్చు. అయ్యా వారసుడు గారు, బాగున్నారా? బాగా సెటిల్ అయ్యావు. ఎంత ధైర్యం రా నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి? ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి. ఒక్క విషయం తేల్చడానికి వచ్చాను. మీరు ఇంటి బిడ్డగా చూస్తున్నవాడు హైదరాబాద్ లో ఒక్క అనాథ. అనాథని ఇంటి పెద్ద అయినా దత్తతకి తీసుకొచ్చాడు. ఇవిగో ఫోటోస్. సొంత బిడ్డని ఎవరన్నా దత్తతకి తీసుకుంటారా? చెప్పరా, నువ్వు ఇంటి వారసుడువా? చెప్పరా. చైతి, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా మా తమ్ముడివి కదా? అమ్మా, ఇప్పుడు పట్టుకోవచ్చా? నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావంటే ఇంటి వారసుడిని ఏం చేశావు? ఏం చేశావు? చంపావు కదూ? చెప్పరా, చంపావు కదూ? వాడి ఇంటి బిడ్డని చంపాడు. 25 సంవత్సరాల క్రితం ప్రాణం లేకుండా పుట్టిన నా బిడ్డని వీడెలా చంపుతాడ్రా? జనం కోసం, ఈ ఇంటి కోసం వాడు బతికే ఉన్నాడు, వస్తాడు అని అబద్ధం చెప్పాను. బిడ్డ చనిపోయినప్పుడే సగం చచ్చాను. శత్రువు క్షమాభిక్ష పెట్టినప్పుడు పూర్తిగా చచ్చిపోయాను.
వీరుడిగా 25 తర్వాత వస్తాడన్న నీ కొడుకు రావాలి. వాడిని నరికి నీ చేతి తలకొరివి పెట్టిస్తా. అప్పటి వరకు నిన్ను చావనివ్వను, నేను చావను. ఒకవేళ పౌరుషంతో నువ్వు చస్తే నీ ఇంట్లో ఎవరు బతకరు. పా. ప్రతి సంవత్సరం చినరాజా పుట్టినరోజని మీరందరూ పండగ చేసుకుంటుంటే నేను లోపల పిండం పెడుతూ బతికాను. దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడన్న నమ్మకంతో అబద్ధం చెప్పాను. దేవుడే వచ్చాడు. వారసత్వ లక్షణం రక్తం నుంచి కాదురా, మంచి చెయ్యాలన్న తత్వం నుంచి వస్తుంది. నీ రక్తం కాకపోవటం ఏంటల్లుడు, వాడు నీ బిడ్డనయ్యా. ఆనాడు నా బిడ్డ బాధ చూడలేక నేను చెయ్యరాని తప్పు చేశాను. ఈ రోజు చాలా మంచి రోజమ్మా. పండంటి మగబిడ్డను కంటావు. వద్దు నాన్న, ఆడపిల్లే కావాలనుకుంటున్నాను. ఈ గొడవల వల్ల ఏం మిగిలింది నాన్న? ఆయనొక్కడు తప్ప. రేపేదైనా జరగరాంది జరిగితే ఏదో ఓ రోజు ఈ బిడ్డని కూడా రక్తపు ముద్దలా నా కళ్ళ ముందు పెడతారు. కన్న తల్లిగా అదే భరించలేను. నా బిడ్డ కోరిక నిజం చెయ్యాలి అంటే ఈ వంశంలో పుట్టే బిడ్డ శత్రువును చంపేవాడు కాదు, శత్రుత్వాన్ని ఆపేవాడు కావాలి. యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధాన్ని ఆపగలిగేవాడు కావాలి. వాడు ఈ ప్రాంతంలోనే పెరుగుంటే చంపడమో చావటమో రెండే తెలిసేవి. కాని వాడికి ప్రాణం విలువ తెలియాలి, బ్రతుకు విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, కష్టం తెలియాలి, కన్నీటి విలువ తెలియాలి అని అనాథాశ్రమంలో పడేస్తే అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు అనాథగా అల్లాడిపోయాడు. 10 మందికి వెండి కంచాల్లో అన్నం పెట్టాల్సిన వాడు అన్నం కోసం ఆకలితో ఎదురు చూశాడు. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నా బిడ్డ ఫుట్పాత్ల మీద పడుకున్నాడు. ఇవన్నీ చూసి గుండె పగిలేలా ఏడ్చాను. మానవ మాత్రుడెవడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. నువ్వు 0తో మొదలై 100 దాకా ఎదగాలనే ఇవన్నీ చేశానురా. కానీ ఏనాడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆఖరికి ఆడబిడ్డతో సహా నిన్ను కాచుకుని ఉన్నావు. నన్ను క్షమించరా. నన్ను క్షమించరా మనవడా, క్షమించు. అసలు మగపిల్లలే వద్దనుకున్న నువ్వు జనం కోసం చంపో లేదా చావు అనటానికి నీలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటావమ్మా. నీ తల్లి ఆశయం నుండి పుట్టిన వాడివి. ఇప్పుడు నాకు నీలో 70 ఏళ్ల చరిత్రని తిరగరాసేవాడు కనిపిస్తున్నాడు. 25 సంవత్సరాలుగా నేనెదురు చూసింది, నీ తల్లి ఎదురు చూసింది, బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ జనం ఎదురు చూసింది ఈ రోజు కోసమే. నీకు నచ్చేది, జనం మెచ్చేది చెయ్యి.